జగ్గు వద్ద 55 పుస్తకాలు ఉన్నాయి. అందులో 34 పుస్తకాలను బీరువాలో ఉంచాడు. ఇంకా ఎన్ని పుస్తకాలు బీరువాలో ఉంచాలి? 55 పుస్తకాల నుంచి 34 పుస్తకాలను తీసివేయగా ఇంకా 21 పుస్తకాలను బీరువాలో ఉంచాలి. మేరీ 2 బుట్టల మామిడి పండ్లను కొన్నది. ఒక బుట్టలో 36 మామిడి పండ్లు ఉన్నాయి. మరొక బుట్టలో మొదటి దానికన్నా 12 మామిడి పండ్లు తక్కువ ఉన్నాయి. రెండో బుట్టలో ఉన్న మామిడి పండ్లు ఎన్ని? మొదటి బుట్టలో 36 మామిడి పండ్ల నుంచి 12 మామిడి పండ్లు తీసివేయగా రెండో బుట్టలో ఉన్న మామిడి పండ్లు 24. రంగమ్మ మామిడి పండ్లు కొని అమ్ముతుంది. ఒకరోజు ఆమె 245 రూపాయలకు మామిడి పండ్లు కొని వాటిని 379 రూపాయలకు అమ్మింది. ఆమె సంపాదించిన డబ్బు ఎంత? 379 రూపాయల నుంచి 245 రూపాయలను తీసివేయగా ఆమె సంపాదించిన డబ్బు 134 రూపాయలు. శిరీషకు అర్ధ సంవత్సర పరీక్షలో 364 మార్కులు వచ్చాయి. సంవత్సర పరీక్షలలో 487 మార్కులు వచ్చాయి. సంవత్సర పరీక్షలలో ఆమెకు ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చాయి? సంవత్సర పరీక్షలో వచ్చిన మార్కులు 487 నుంచి అర్ధ సంవత్సర పరీక్షలో వచ్చిన మార్కులు 364ను తీసివేయగా సంవత్సర పరీక్షలలో 123 మార్కులు ఎక్కువ వచ్చాయి. పింకీ పండ్లు కొనాలనుకుంది. ఒకరోజు రంగమ్మ వద్దకు పోయి 245 రూపాయల పండ్లు కొంది. రెండో రోజు మొదటి రోజు కన్నా 28 రూపాయల పండ్లు తక్కువ కొంది. పింకీ రెండో రోజు కొన్న పండ్ల ఖర్చు ఎంత? 245 రూపాయల నుంచి 28 రూపాయలను తీసివేయగా పింకీ రెండో రోజు కొన్న పండ్ల ఖర్చు 217 రూపాయలు. రాణి వద్ద 342 రూపాయలు ఉన్నవి. అఖిల వద్ద రాణి కన్నా 125 రూపాయలు తక్కువ ఉన్నవి. అఖిల వద్ద ఉన్న డబ్బు ఎంత? రాణి వద్ద ఉన్న డబ్బు 342 రూపాయల నుంచి 125 రూపాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అఖిల వద్ద ఉన్న డబ్బు 217 రూపాయలు. పిల్ల తాబేలు వయస్సు 47 సంవత్సరాలు. తల్లి తాబేలు వయస్సు 160 సంవత్సరాలు. పిల్ల తాబేలు తల్లి తాబేలు కన్నా ఎంత చిన్నది? అంటే తల్లి తాబేలు వయస్సు నుంచి పిల్ల తాబేలు వయస్సు తీసివేస్తే అప్పుడు పిల్ల తాబేలు తల్లి తాబేలు కన్నా 113 సంవత్సరాలు చిన్నది. గౌరీ ఒక కథల పుస్తకంలో 194 పేజీలు చదివింది. శ్వేత అదే కథల పుస్తకంలో 128 పేజీలు చదివింది. ఎవరు ఎక్కువ పేజీలు చదివారు? ఎన్ని పేజీలు ఎక్కువ చదివారు? ఎవరు ఎక్కువ చదివారంటే గౌరీ ఎక్కువ పేజీలు చదివింది. ఎన్ని అంటే 194 నుంచి 128 తీసివేయగా గౌరీ చదివిన పేజీల సంఖ్య 66 పేజీలు ఎక్కువగా చదివింది గౌరీ. ఒక రోజు క్రికెట్ ఆటలో భవానీ జట్టు 324 పరుగులు చేసింది. ఇక్రామ్ జట్టు ఆడుతూ 198 పరుగులు చేసింది. ఇక్రామ్ జట్టు గెలవడానికి ఇంకా ఎన్ని పరుగులు చేయాలి? 324 నుంచి 198ని తీసివేయగా ఇంకా 126 పరుగులు చేయాలి. షమీం మరియు శాలిని వారి పాఠశాలలో ప్రతి నెలలో వాడిన విద్యుత్ యొక్క మీటర్ రీడింగ్ నమోదు చేస్తారు. గత నెలలో వాడిన విద్యుత్ మీటర్ రీడింగ్ 168 యూనిట్లుగా నమోదు చేశారు. ఈ నెలలో మీటర్ రీడింగ్ 250 యూనిట్లుగా నమోదు చేశారు.
ఈ నెలలో పాఠశాలలో వాడిన విద్యుత్ ఎన్ని యూనిట్లు? 250 యూనిట్ల నుంచి 168 యూనిట్లను తీసివేయగా వాళ్ళు వాడిన యూనిట్లు 82. అనిల్ వద్ద 328 రూపాయలు ఉన్నాయి. ఒక కథల పుస్తకం కొన్న తరువాత అతడి వద్ద 139 మిగిలాయి. అతడు కథల పుస్తకం కోసం ఎంత ఖర్చు చేశాడు? అతని వద్ద ఉన్న రూపాయలు 328. కథల పుస్తకం కొనగా మిగిలినవి 139. అతడు కథల పుస్తకం కోసం ఖర్చు చేసినవి 189 రూపాయలు.